ఇది క్లియర్గా చూసుకోవాల్సిన అంశం. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లోనే ఎన్నికల సంఘం యొక్క ఆవశ్యకత అనేది అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి సంబంధించి భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 324 ద్వారా దీనికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది ఎన్నికల సంఘానికి. దాంతోపాటు మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ సాధారణ ఎన్నికలు జరగడానికి ముందు ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు బేస్ అన్నమాట. ఎన్నికల సంఘానికి బేస్ అయినటువంటిది ఏంటంటే ఎన్నికల సంఘం రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేయబడింది. దీనికి సంబంధించిన ఆర్పీ యాక్ట్ 1950తో ముడిపడింది. ఈ రెండింటినీ బేస్ చేసుకొని ఎన్నికల సంఘం యొక్క పర్యవేక్షణలో ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి విపులీకరణ ఉంటుంది. సో ఇది మనం ఫండమెంటల్గా గమనించుకోవాల్సిన అంశమే. బిఎల్ఓ వ్యవస్థ వచ్చింది 2006 నుంచి బిఎల్ఓ వ్యవస్థ వచ్చింది. బిఫోర్ దట్ ఎన్నికల సంఘం 52 దగ్గర నుంచి ఎన్నికలు నడుస్తూనే ఉన్నాయి. అప్పటికి ఇప్పటికీ అదే చట్టం రాజ్యాంగంలో పొందుపరిచిన అదే ఆర్టికల్ యొక్క అధికార ప్రకారమే జరుగుతుంది. సో ఎన్నికల సంఘానికి సంబంధించి రాజ్యాంగం ద్వారా స్వయం ప్రతిపత్తి దానికి ఉంది. దాని పర్యవేక్షణలోనే ఆర్పీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఎన్నిక విషయంలో ఒక చట్టం తీసుకొని ఆ చట్టం ద్వారానే ఎన్నిక జరగాలి. సో దీనికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాని ఎలక్షన్కి సంబంధించిన సబ్జెక్టు విషయంలో అత్యంత క్లారిటీతో ఉంటేనే ఆ నిర్మాణం చేయగలరు. దీనికి మనకి రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎన్నికల సంఘం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణతో కొన్ని సందర్భాల్లో పరోక్ష పర్యవేక్షణతో చాలా జీవితంగా మన ఆంధ్రప్రదేశ్ మీద నిర్దేశితం చేస్తూ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం దానికి సంబంధించినటువంటి ప్రీ యాక్టివిటీ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆల్రెడీ మీకు బయట దీని మనకి పీపీటీ ద్వారా ప్రజెంటేషన్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సిన అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఓటర్ల జాబితాని సమరీకరణ చేసుకుంటున్నాం. అంటే సంక్షిప్త సవరణ ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమరీ రివిజన్ సంక్షిప్త సవరణ. కానీ ఈసారి మనం చేయబోయేది ఇంటెన్సివ్ రివిజన్, విస్తృతమైనటువంటి ముమ్మరమైనటువంటి అటువంటి ఓటర్ల జాబితా సవరణ చేయబోతున్నాం. దానికి ముందు ప్రీ యాక్టివిటీస్ ఏమి